ధూమ్ధామ్ చేసి యావత్తు తెలంగాణలో ప్రజల్ని కదిలించి మన ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దాంట్లో ఒక గొప్ప కళాకారుడు. మిత్రులారా, ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్న ఎన్నికలు. నేను మొన్న నామినేషన్ వేసిన తర్వాత పత్రికా మిత్రులు అడిగినారు, సార్ ఇది ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు లేదా హైదరాబాద్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మరి మీరు ఎటువైపు ఎందుకు గులాబీ జెండా వాళ్ళని గెలిపించుకోవాలి లోక్సభకు అని అడిగినారు. నేను చెప్పినా ఇది కొత్త ప్రశ్న కాదు, పాత ప్రశ్ననే. 2001లో మేము గులాబీ జెండా పెట్టినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఎగతాళి చేసిండ్రు. ఎట్లొస్తుంది తెలంగాణ? ఢిల్లీలో 270 ఎంపీలు ఉంటేనే తెలంగాణ వస్తుంది కదా, తెలంగాణలో 17 మంది ఎంపీలు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా ఎట్లొస్తుందని చెప్పి పెద్ద ప్రశ్న అడిగినట్టు అడిగినరు. మమ్మల్ని మనం అవమానపరిచిండ్రు. కానీ మేము 5గురమే గులాబీ జెండా మీద గెలిచి ఢిల్లీలో పోయినాం. 2004లో మేము ఢిల్లీలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించడం, తెలంగాణకు సానుకూలంగా లేఖ రాపించడం, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ప్రధానమంత్రితో ఒప్పించడం, రాష్ట్రపతి ఉపన్యాసంలో చెప్పించడం, ఉద్యమం నడిపినాం. సోనియా గాంధీ ఇవ్వనంటే కూడా 5గురం ఎంపీలము కొట్టాడి తెలంగాణ సాధించడం అని చెప్పడం జరిగింది. మిత్రులారా, మీ దీవెన వల్ల నేను 5 ఏళ్ళు ఎంపీ ఇచ్చిన, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీగా గెలిచిన, కరీంనగర్ కి 1000 కోట్లతో ఇలా స్మార్ట్ సిటీ చేయించిన నేను. కరీంనగర్ నుండి హైదరాబాద్ కి నేరుగా రైల్వే లైన్ వేయించడం, ఇలా కరీంనగర్ నుండి వేములవాడ మీకెళ్ళి, సిరిసిల్ల మీకెళ్ళి, సిద్దిపేట మీకెళ్ళి హైదరాబాద్ పోయే రైలు సిద్దిపేట దాకా వచ్చింది. ఇలా హైదరాబాదు నుండి మన ఏదైతే రాజీవ్ రహదారి ఉన్నదో అది గొప్ప జాతీయ రహదారిగా మార్చాలి అని చెప్పి కొట్లాడినాం. పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల సమస్యల కోసం కొట్లాడినాం. మన గోదావరి నదిపైన నీళ్ల కోసం, మన హక్కుల కోసం కొట్లాడినాం. కృష్ణా నదిలో మన హక్కుల కోసం కొట్లాడినాం. మనకు రావాల్సిన కరెంటు ఎంత రావాలే, మాకు ఎందుకు రాదు అని చెప్పి కొట్లాడినాము. ఎలా ఉత్పత్తి కేంద్రాలు, కరెంటు తయారు చేసే ఉత్పత్తి కేంద్రాలు ఎలా కట్టుకున్నాం. అందుకోసమే తెలంగాణ సామాన్య పేద ప్రజల కోసం ఢిల్లీలో కొట్లాడాలంటే, తెలంగాణ ప్రజల సమస్య కోసం పరిష్కారం కావాలంటే గులాబీ జెండా ఎంపీలు ఇలా ఢిల్లీలో ఉండాలి అని చెప్పినాం. ఆ విధంగా పనిచేస్తాం. దురదృష్టవశాత్తు 5 ఏళ్ల కింద నేను ఓడిపోయినా బండి సంజయ్ గారు మతం పేరిట ఏదో దేశానికి హాని కలుగుతుందని చెప్పి మోడీ గారి పేరు చెప్పి ఆయన గెలిచిండు. ఆయన గెలిచిన తర్వాత కరీంనగర్ మన పార్లమెంట్ నియోజకవర్గానికి 5 రూపాయల పని కూడా చేయలేదు. నేను అడుగుతున్నా, ఇలా చిగురు మామిడి, అంబేద్కర్ సాక్షిగా, మన బస్ స్టాండ్ సాక్షిగా ఇన్ని వేల మంది ముందు నేను అడుగుతున్నా, బండి సంజయ్ గారు మీరు ఏం పని చేసిండ్రు 5 ఏళ్లలో కరీంనగర్ ప్రజలకి? 5 రూపాయలు కూడా నువ్వు తీసుకురాలేదు. నేను 1000 కోట్ల రూపాయల పనులు ప్రారంభించిన ఇలా అయితానాయి, కళ్ళకు అవపడతానాయి. నేను చెప్తే ఆయన ఏం చేసిండు, ఈ మధ్య ఊర్లలో పోస్టర్లు అంటించారు. ప్రతి ఊర్లో అంటించుకున్నాడు 2 నెలల క్రితం. ఏం చెప్తుండు, అంగన్వాడీ లోపల పాలు గుడ్లు ఇప్పించిన అని చెప్పిండు. పాలు గుడ్లు ఇనిపించినామా? మనం ఎవ్వరు ముట్టక ముందు నుంచే ఉండదు అంగన్వాడీ కేంద్రాలు. ఆ పాలు గుడ్లు వెనకట్టించేలు ఉన్నాయి. తర్వాత ఏం చెప్తాడు, ఈ 100 రోజుల పనికి వచ్చేటువంటి పైసలన్నీ నేనే తెచ్చినా అని చెప్తాడు. ఈ 100 రోజుల పని 18 ఏళ్ళ నుంచి వెళ్ళినది. కొత్తగా వచ్చింది ఆ పథకము, 18 ఏళ్ళకి వెళ్ళినది. కాబట్టి ఆయన చెప్పుకోవాలని కూడా చెప్పడానికి విన్న తర్వాత ఏడవాళ్ళ నవ్వాళ్ళ నాకు అర్థం కాలేదు. కాబట్టి ఈసారి మరి రాష్ట్ర ప్రభుత్వంలో
అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంతకుముందు మన వినీత గారు అదేవిధంగా సతీష్ అన్న అన్ని విషయాలు చెప్పిండు. ఈ ప్రభుత్వం మనం ఓడిపోలేదు, అబద్ధాలు చెప్పి సామాన్య ప్రజల ఓట్లు దండుకున్నాడు. ఇలా కళ్యాణి లక్ష్మి ₹1,00,000 మనం ఇచ్చినాం. ఆ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 మీద తులం బంగారం పెడతా అన్నాడు. కొంతమంది అమాయకులైనటువంటి మన ఆడబిడ్డలు అయ్యో తులం బంగారం వస్తాగా అని చెప్పి చేయి గుర్తు గుద్దినరు. అదే విధంగా మన సామాన్య రైతులు క్వింటాల్కి ఈరోజు 2,200 ధర ఉన్నది. దానికి ₹500 బోనస్ అన్నాడు. ఎకరానికి 25 క్వింటాల్ అయితే తప్పనిసరిగా పండుతుంది. ₹12,500 అదనంగా నాకు వస్తుంది అనుకుంటే 30 క్వింటాల్ అయితే ₹15,000 నాకు అదనంగా వస్తుందని చెప్పి కొంతమంది రైతులు అటు గుద్దిండ్రు. ఇవాళ ఏమైంది? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, ఏదీ లేదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇస్తానా? మనం రాసిన పాత చెక్కులు మాత్రమే ఇప్పుడు పంచుతారు, కొత్త చెక్కులు ఒక్కటి రాయలేదు. ఏం చెప్తాడు ఈ రేవంత్ రెడ్డి? నేను ఇంతకుముందే వచ్చినప్పుడు చూసినా ప్రజలందరూ మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నేను మోసం చేస్తా అంటాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రి అయితే నేను ప్రపంచంలో చూడలేదు. ప్రజల్ని నేను మోసం చేస్తా అని చెప్పేంత ధైర్యం ఉన్నప్ప రేవంత్ రెడ్డికి మాత్రం. గంత ధైర్యం ఉన్న ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎవరు చూడలేదు. నేను మోసం చేస్తా అంటాడు. 15 ఆగస్టుకి ఇస్తా అంటాడు, 15 ఆగస్టుకి ఇస్తా అంటాడు. నేను చెప్తున్నా 16 ఆగస్టు నాడు నేను చెప్తాడు చెప్పనా? 26 జనవరి అంటాడు, మళ్ళీ 26 జనవరి నాడు మళ్ళా జెండా ఎగరేస్తాం, ఆ రోజు ఇస్తా అని చెప్తాడు. నువ్వు గట్లాంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి. ఆయన ఇవ్వాలన్నా ఇంకా ఎట్లా గెలిచింది కాబట్టి మరి ఏడాది ఉంటాడా, 2 ఏంటి ఉంటాడా, 3 ఏంటి ఉంటాడా, 5 ఏంటి ఉంటాడా నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎవ్వరిని కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. 2 ఏళ్ళకు ఒక ముఖ్యమంత్రిని మార్చుతారు. మరి ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు మార్పు చెందుతాడో నాకు తెలియదు. ఏడాది పోతాడా, 2 ఏళ్ళకి పోతాడా, 3 ఏళ్ళకి పోతాడా, ఎప్పుడు పోతాడో తెలియదు. అయితే వాళ్ళు కొట్లాడుకొని ఉన్న ప్రభుత్వం పోతుందా, మళ్ళీ ఎన్నికలు వస్తాయా, మళ్ళీ మన సతీష్ అన్న ఎమ్మెల్యే అవుతాడో నాకు తెలియదు. ఉన్న విషయం చెప్తారా? ఏది ఎప్పుడైతే ఎవరి చేతిలో లేదు, పిచ్చోని చేతిలో రాయి ఉన్నట్టున్నది ఆ ప్రభుత్వం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇప్పుడు కర్ర వాల్చి వాత పెడితేనే ఈ హామీలైన అమలు పరుస్తాడు మన రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా నేను. ఢిల్లీలో మన గొంతు ఉండాలి. రేపు మన కరీంనగర్ అభివృద్ధి చేయాలంటే మీ వినోదన్న ఢిల్లీలో పార్లమెంట్ లో గొంతు ఇచ్చుకొని మాట్లాడి కొట్లాడి మన తెలంగాణ కోసం పనులు చేసేటువంటి వ్యక్తి నేను. ఎందుకంటే ఉన్న విషయం చెప్తున్నా, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువకుల్ని, అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెల్ని, ఇక్కడ ఉన్నటువంటి మా అన్నల్ని నేను అడిగేది ఏంటంటే దయచేసి ఉద్యమకారుని గెలిపించండి. నేను 24 ఏళ్ల క్రితం హైకోర్టులో వకీలుగా ఉన్నా. నాకు చాలా ప్రాక్టీస్ ఉండే. కేవలం తెలంగాణ కోసం ఏముండే ఆ రోజు, ఏ రోజు పత్రిక చూసినా ఎక్కడో దగ్గర రైతులు ఆత్మహత్యలు పడేది. వారం రోజుల చూస్తే యువకుల్ని నక్సలైట్ల పేరిట పోలీసులు కాల్చి చంపేది. ఇంకొక రోజు పేపర్ చూస్తే ఈ నక్సలైట్ పోలీసు పై దాడి చేస్తే పోలీసులు చచ్చిపోయేది. ఎందుకు తెలంగాణకి గోస, ఎందుకు ఈ బాధలు అని చెప్పి మేమందరం కూడా గులాబీ జెండా పార్టీ పెట్టి తెలంగాణ తీసుకొస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. నీళ్లు తీసుకొస్తామని చెప్పినాం, నీళ్లు తీసుకొచ్చి చూపించినాం. ఇలా నీళ్లు ఎందుకు కరువు అయినామా? ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, నిజమైన కరువు కాదు. మొన్న కేసీఆర్ గిట్ట ముఖ్యమంత్రి అయి ఉంటే 5వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసు, డిసెంబర్ నాడు 6వ తారీఖు నాడు హెలికాప్టర్ లో మేడిగడ్డ దగ్గర పోవు, ఆ 2 పిల్లలు కుంగిన దగ్గర ఒక కాఫర్ డ్యామ్ కట్టించు, నెల రోజుల కంప్లీట్. గోదావరిలో నీళ్ళన్నీ కూడా సముద్రం పాలైన ఈ రేవంత్ రెడ్డి తెలివి తక్కువ పని వల్ల ఆ నీళ్ళని కూడా తీసుకొచ్చి మిడ్మానేలో నింపు. ఇలా మీ చెరువులు కుంటలలో పుష్కలంగా నీళ్లుండి ఇలా మీ 2వ పంట చివరి తడి సకంగా రాక చాలా అన్యాయంగా మన రైతాంగం పంట పండించుకోలేకపోయారు. ఇలా చెరువులలో చేపలు కలకలలాడేది. నేను ఆ ముదిరాజు సోదరులు అన్నారు, అన్నా వచ్చే సంవత్సరం ఎట్లా అంటే చేపలు ఎక్కడా పండుతాయి,
చేపలు వేసుకోలేము, నీళ్లు ఉండవు. ఈ దరిద్రపు కాంగ్రెస్ పార్టీ ఈ కరువు మన మీద రుద్దింది. ఇది కరువు కాదు, మంచి వర్షాలు పడ్డప్పుడు కూడా చాతగాని ధనం వల్ల ఈసారి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇవ్వలేకపోయింది. దయచేసి మిత్రులారా, ఇక మీరు సైదాపూర్ మండలం పోవాలి. కాబట్టి నేను కోరుతున్నాను ఏంటంటే, రసమయ్య చాలా విషయాలు మీ ముందు మాట్లాడతారు. నేను కోరేది ఏంటంటే, మీరు ఓటేసి ఈసారి గులాబీ జెండాలను కారు గుర్తుపై ఓటేసి ఢిల్లీకి పంపియండి. మెడలు వంచి మన కరీంనగర్ అభివృద్ధి కోసం నేను 24 గంటలు 365 రోజులు పనిచేస్తా. ప్రతి సంవత్సరము 5 ఏళ్ల వరకు మీకు నేను మన కరీంనగర్ ని అభివృద్ధి చేసి చూపిస్తాను చెప్తున్నా. ముఖ్యంగా యువతరానికి ఈ రోజు హైదరాబాద్ లో దాదాపు 30-40 లక్షల మంది వేరే రాష్ట్ర పిల్లలు పనిచేస్తున్నారు. మన పిల్లలు దొరకకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకు నైపుణ్యత కేంద్రాల వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. అవన్నీ కూడా నేను పెట్టిస్తాను, మీకు నేను హామీ ఇస్తాను. 24 గంటలు మీతో ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, జై తెలంగాణ. రసమయ్య గారు మాట్లాడతారు. ఇక్కడ